మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాలలో సాయంత్రం భోజనం తిన్న తర్వాత స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. 7th క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు తీవ్ర కడుపు నొప్పితో విలవిల్లాడారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడ్డారు. అస్వస్థత గురైన విద్యార్థినులకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. ఒక అమ్మాయి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని, మరో అమ్మాయి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫులే బాలిక పాఠశాల తాడూరుకు సంబంధించిన గురుకుల పాఠశాల తెలకపల్లి ప్రైవేట్ భవనం సిఎల్ఆర్ కాలేజీలో నడుస్తుంది. అక్కడ నుంచి విద్యార్థులు ఈరోజు సాయంత్రం భోజనం చేసిన తర్వాత వాళ్ళకు ఇద్దరు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. మరి ఏందని మేము ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి చూస్తే ఒక అమ్మాయి చందన అనే అమ్మాయికి చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అమ్మాయి చూస్తే ఇబ్బంది పడుతుంది. ఏంది కారణాలు ఏందని తెలుసుకుంటే అక్కడున్న వసతులు ఏమాత్రం కూడా సరిగ్గా లేవు. ఆ ప్రైవేట్ భవనంలో ఒకటే క్లాస్ కావడం, ఒకటే డార్మెంటరీ కావడం, ఫుడ్కి సరైన డార్మెంటరీ లేకపోవడం, అక్కడ డైనింగ్ హాల్ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి స్టాఫ్ సిబ్బంది కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు ఎంతసేపు ఉన్న విద్యార్థులకు మేము అన్ని సరిగా చేస్తున్నాం, అది చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా దారుణ పరిస్థితి ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. విద్యార్థులు ఇప్పటికి కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయంటే ఇది నిజంగా సిగ్గుచేటు. దయచేసి వెంటనే అక్కడున్న సూపర్వైజర్స్ కానీ అక్కడున్న సిబ్బంది కానీ విద్యార్థులను కేర్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.